అని ఇలా చూడండి ఒకసారి. కూడా ఒక టెండర్ పిలవడం జరిగింది. డిపిఆర్ కన్సల్టెంట్స్ కూడా వచ్చారు. అది కూడా త్వరలో వాళ్ళు ఒక డిపిఆర్ ప్రిపేర్ చేసి నగరం మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఎలా పెట్టాలనేది ఒక స్టడీ వచ్చిన తర్వాత దానిపైన కేంద్ర మంత్రి గారు రాష్ట్ర మంత్రి గారు దృష్టిలో పెట్టి ఇది అవసరమైతే అమృత్లో కేంద్రం నుండి నిధులు తీసుకొచ్చి మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ లేకపోతే ఎలా చేస్తే బాగుంటుంది అనేది రేపు మాకు ఫీజిబిలిటీ స్టడీలో తేలిన తర్వాత దానిపైన చర్యలు తీసుకొని నగరవాసులకి ఈ మురికి నీరు కానీ వర్షపు నీరు కానీ ఏ వరద నీరు కానీ ఇబ్బంది లేకుండా చేయడానికి మా యొక్క చిత్తశుద్ధితో మా యొక్క ప్రత్యేకమైన దృష్టి పెట్టి మెయిన్ ఎజెండాగా దీన్ని తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా పట్టణ ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ ఆర్కే నగర్ కాలనీ మెయిన్ రోడ్డుతో పాటు దాదాపు చిన్న చిన్న కాలనీస్ అన్నీ కూడా 15 ఉన్నాయి. వీటన్నిటికి ఇంటర్నల్ రోడ్స్ కూడా 13.5 లక్షలు, ఇది ఒక 35 లక్షల దగ్గర 49-50 లక్షలతో ఈ 2 వర్కులు చేపట్టడం జరుగుతుంది. ఇది 3 నెలలు అయినప్పుడు కూడా కాంట్రాక్టర్ గారికి ఇప్పుడే చెప్పడం జరిగింది 2 నెలల్లో కంప్లీట్ చేసేస్తామని. ఎందుకంటే ఇక్కడ చాలా నీరు స్టాక్ అయిపోయి చాలా ప్రాబ్లం వర్షాకాలం మొదలవుతుంది కనుక వీలైనంత తొందరగా మీరు నాకు తెలిసి 2 నెలలు కూడా వద్దు, 4 రోజుల లోపలే ఈ డ్రైన్లు ఈ రోడ్డు మెయిన్ కంప్లీట్ చేసి ఇది కాలనీ వాసులకి అందరికీ ఇది అందిస్తాం. తద్వారా ఈ చాలా మంది కూడా ఇది కనెక్టివిటీ రోడ్డు అవతల పెద్దపాటు రోడ్డు నుండి ఇక్కడ పిఎస్ఎన్ఎం స్కూల్కి, అందుకు ఇది చాలా ఉపయోగకరంగా దీన్ని యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని మేము డిస్కస్ చేసుకున్నాం. కమిషనర్ గారు మేము అలాగే మున్సిపల్ ఇంజనీర్ గారు అందరూ కలిసి కూర్చున్నప్పుడు ఇది ప్రయారిటీ బేస్ మీద తీసుకొని ఈ వర్క్ని స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది. అందుకే ఈరోజు ఈ వర్క్ స్టార్ట్ చేశాం కనుక ప్రజలందరికీ అందుబాటులోకి వితిన్ 2 monthsలో తెస్తాం. మళ్ళీ ఇలాగే ఈరోజు నగరం మొత్తం మీద దగ్గర 80 వర్కులు ఉన్నాయి. 80 వర్కులు కూడా అందరు కాంట్రాక్టులకి టెండర్స్ కూడా అలాట్ అయ్యాయి, అందరికీ చేయమని చెప్పాం. ఈరోజు దాదాపు ఇంకొక 5-6 వర్క్స్ కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేస్తున్నాం. ఆ అన్ని వర్కులు కూడా యుద్ధ ప్రాతిపదికన స్టార్ట్ అవుతాయి. ఇక్కడ నుండి కంటిన్యూస్గా ఈ 80 వర్కులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నగరంలో జరిగినట్లయితే దాదాపు ఒక కొలిక్కి వస్తుంది. ఇది కాకుండా ఇంకా కొత్త వర్క్స్ ఏమున్నా అవి చేస్తూ ఇవన్నిటికంటే ప్రధానమైన సమస్య